మన హైదరాబాద్ లో ఒక ఏనుగు తల లోపల నుంచి స్వరంగ మార్గం ద్వారా వెళ్లి అర్ధచంద్రాకారంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునే ఒక ఆలయం ఉంది. దీన్నే కైలాసగిరి ఇంకా ఉమామహేశ్వర స్వామి టెంపుల్ అని కూడా పిలుస్తారు. ఇది జీడిమెట్ల దగ్గరలో ఉన్న సూరారంలో ఉంటుంది. అయితే దాదాపు 200 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక పెద్ద బండరాయి ఉండేదంట. దీన్నే రక్తపు గుండు అని పిలిచేవారంట. అయితే అది ఒక పెద్ద పిడుగుబడి లోపల నుంచి ఒక స్వరంగ మార్గం ఏర్పడింది. అయితే ఈ స్వరంగ మార్గం ద్వారా వెళ్లి ఉమామహేశ్వర స్వామిని దర్శించుకుంటే మనం చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతున్నారు. ఈ స్వరంగ మార్గం దాటి పైకి వెళితే మనకి ధ్యాన రూపంలో ఒక వైపు శివుడు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి కనిపిస్తారు. పక్కనే వినాయక స్వామి కూడా ఉంటారు. ఇంకా ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే ఒక చిన్న గుట్ట లాంటి ప్రాంతంలో ఉమామహేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో స్టార్టింగ్ లోనే ద్వారపాలకునిగా మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఇక లోపలికి వెళితే శ్రీ ఉమామహేశ్వర స్వామి దర్శనమిస్తారు. అప్పట్లో ఈ శివలింగాన్ని నర్మదా నది నుంచి కింద పెట్టకుండా తొడపైనే తీసుకొచ్చారంట. ఇక్కడ బయట ఒక బండ పైన నంది, శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి కనిపిస్తారు. ఇంకా ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. మెయిన్ గా ఇక్కడికి శివరాత్రి రోజు చాలా మంది భక్తులు వస్తారు. మీరు ఈ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ కి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి.